హాయ్ ఫ్రెండ్స్, లక్కీ తెలుగు రుచులకు స్వాగతం. ఈరోజు మనం బెండకాయలు వేసి చేపల పులుసు తయారు చేసుకుందాం. చేపల పులుసులో బెండకాయలు వేసి చేయండి. చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 కేజీల చేప ముక్కలను తీసుకున్నాను. వీటిని ఉప్పు, నిమ్మకాయ, వాటర్ వేసి చేప ముక్కలను 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని చేప ముక్కలకు కారం, పసుపు, ఉప్పు బాగా పట్టేలా చేప ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. 3 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 2 టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. టమాటా పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఒక కడాయిలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, పావు స్పూన్ మెంతులు వేసుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకుని జస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. ఆ కడాయి వేడికి గసగసాలు ఫ్రై అయిపోతాయి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండును తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఆ చింతపండును బాగా నానిన తర్వాత చింతపండు రసాన్ని తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా రోల్లో దంచుకుని టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు కలిపిన చేప ముక్కలను వేసుకోవాలి. మీకు కారం తక్కువ అనిపిస్తే 1 స్పూన్ కారం వేసుకోండి. ఒకసారి గరిటెతో చాలా నెమ్మదిగా చేప ముక్కలను తిప్పుకోవాలి. చేప ముక్కలను తిప్పుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత గిన్నెను పట్టుకుని ఒకసారి కుదుపుకోవాలి. స్టవ్ని ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకుని తర్వాత మీడియంలో పెట్టుకుని చేపల పులుసును ఉడికించుకోవాలి. ఈలోపు 5-6 బెండకాయలను తీసుకుని వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకుని ఒక్కొక్క బెండకాయను పెద్ద పెద్ద ముక్కలుగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను వేసుకోవాలి. ఇంకొకసారి క్లాత్తో బాగా కుదుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత క్లాత్తో గిన్నెను పట్టుకుని ఒకసారి కుదుపుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలైనా చేపల పులుసును ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మసాలా పొడిని వేసుకుని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకుని పులుసును బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయల చేపల పులుసు రెడీ అయ్యింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.